నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి తిరిగి స్వాగతమండి. మేషరాశి వారి జాతకులు మే మాసంలో 6వ తేదీ అనగా మనకి మంగళవారం తిథి అండి. ఈ రోజున మీరు తిట్టుకున్నా పర్వాలేదండి, జరిగేది ఇది. ఒక గండం పొంచి ఉంది. ఈ గండాన్ని దాటే ప్రయత్నం తప్పక చేయండి. అసలు ఏం జరగబోతుంది, మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ పరిస్థితుల్లోకి మీరు వెళ్లబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఒక సమస్య తీరాక వీరికి ఒక సమస్య వస్తూనే ఉంటుంది. చిన్నతనం నుంచి కూడాను వీరికి ఈ యొక్క సమస్యలు అలవాటు అయిపోయాయి. బాధ్యతాయుతంగా ఉంటారు. కష్టే ఫలితం అనే చందన ముందుకు వెళ్తూ ఉంటారు. పెద్దల మాటలు అంగీకరిస్తూ వారి సలహాలు సూచనలు పాటిస్తూ పైకి వెళ్తూ ఉంటారు. కాస్త మొరటితనంతో వ్యవహరిస్తుంటారు. దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారు చెప్పేది ఒక్కోసారి వినకుండా వీరు ఆవేశపడుతూ ఉంటారు. కానీ ఈ రాశి వ్యక్తులు చాలా సున్నిత మనస్కులు. ఎదుటి వారికి సాయం చేయడానికి ముందుండే వ్యక్తులు. ఈ రాశి వారు కుటుంబంలోని వ్యక్తులకు ఏదైనా ఆపద కలిగింది అంటే చాలు వీరి యొక్క కోపాన్ని నియంత్రించడం ఎవ్వరి వల్ల కూడా కాదు. ఎందుకంటే వీరికి కుటుంబమన్నా బంధువులన్నా అంతటి ప్రేమ. ఈ రాశి వారికి సంబంధించి భార్యాభర్తల పట్ల, పిల్లల పట్ల చక్కటి ప్రేమ కలిగి ఉంటారు. అలాగే ఈ రోజున వీరికి కావలసిన స్త్రీ కాని పురుషుడు కాని ఈ రోజు ఇష్టమైన వారు దూరమయ్యే స్థితిగతి కనిపిస్తోంది. మీరు తిట్టుకున్నా పర్వాలేదండి, ఇదే మీ గ్రహ గోచార స్థితి. ఈ యొక్క గండం ప్రభావం ఈ విధంగానే ఉంటుంది. ఇష్టమైన వారిని దూరం చేసుకోబోతున్నారు. వారికి వారుగా దూరం కావచ్చు, లేదా మీ యొక్క మాటల వలన కావచ్చు. తెలిసి తెలియక ఎదుటి వారి మాటలు విని మూడవ వ్యక్తి మాటల ద్వారా మీరు ఒక పెద్ద వివాదాన్ని సృష్టిస్తారు. కావాలని చేయకపోయినా వివాదం అంతా కూడా మీ వల్లే కలుగుతుంది. దీనికి కారణమైన ఆ మూడవ వ్యక్తిని గమనించడం, గుర్తించడం మీ తరం కాదు. ఎందుకంటే మీ కళ్లకు మబ్బు తెరలు కమ్మేశాయి. వారి మాయలోనే ఉండిపోతున్నారు. మీరు ఎప్పుడూ కలిసి ఉండడం ఇష్టం లేదు వారికి. అటువంటి వ్యక్తిని, మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి గురించి సమాచారం తెలుసుకోలేకపోతారు. మీ మాటల చేత బాధపడిన ఎదుటి వ్యక్తి మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్లిపోవడానికి పూర్తి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా, ఇబ్బందికరంగా ఉంటాయి. మీకు కావలసిన స్త్రీ కాని పురుషుడు కాని మీరు మాట్లాడిన అటువంటి మాటలు తట్టుకోలేక మనసులో చాలా బాధపడుతూ, ఇంత తెలిసిన, మా గురించి ఎంతో తెలిసిన ఇలా మాట్లాడతారు అని అనుకోలేదు అంటూ వారంతటా వారే మీ జీవితం నుంచి తృణప్రాయంగా తప్పుకుంటారు. ఇటువంటి స్థితి కల్పించిన ఆ మూడవ వ్యక్తి మాత్రం చీకటిలోనే ఉంటాడు. కానీ తెగ ఆనందపడిపోతుంటాడు. మీరు దీన్ని గుర్తించలేకపోతారు. కానీ జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయాక బాధపడిన అసలు ఏ మాత్రము కూడా ఫలితం దక్కదు. ఇటువంటి వారిని నమ్మకుండా మీకు ఉన్న బంధాన్ని మీరు అర్థం చేసుకుని ఆచితూచి వ్యవహరిస్తే ఈ రోజున చక్కటి ఫలితాలు పొందుకుంటారు. భార్యాభర్తల బంధం కావచ్చు, సన్నిహితుల బంధం కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు. ఇలా ఇటువంటి పరిస్థితుల్లో మీరు భగవంతుని మీద పూర్తి భారం వేసేయండి. మీకు తెలిసి తెలియని విషయాలను మీరు అర్థం చేసుకునేదాకా కాస్తంత మీకు మీరు సమయాన్ని ఇచ్చుకోండి. ఓర్పుని, సహనాన్ని ప్రదర్శించండి. కాలం అన్నింటికీ సమాధానం చెప్తోంది. ఇక మిగతా అంశాలు చూస్తే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మిశ్రమ ఫలితాలున్నాయండి. ఒత్తిడి అనేది పక్కాగా పెరుగుతోంది. ఈ రాశి వారికి ఉద్యోగ స్థానంలో
సాయం కూడా లభిస్తుంది. ఇది అక్షర సత్యము. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అవసరము. ప్రమాదాలు జరిగే సూచన కనిపిస్తుంది. వీరికి నిత్యం శివారాధన చక్కని ఫలితాలు ఇస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.